మనకి యూట్యూబ్ నుంచి యూట్యూబ్ వ్యూ కౌంట్‌లో కొంచెం చేంజెస్ అవి చేస్తుంది. ఇప్పుడు ఎవరైనా మన వీడియో చూస్తున్నప్పుడు ఒక 20, 30 సెకండ్స్ చూస్తే వ్యూ లాగా కౌంట్ అయిద్దది. ఇప్పుడు అట్లా కాదనమాట. డైరెక్ట్ జస్ట్ వాళ్ళు మీ వీడియో మీద క్లిక్ చేసి వీడియో ఓపెన్ అయినా గాని మీకు ఒక వ్యూ లాగా కౌంట్ అయితది. అంటే దీనివల్ల ఉపయోగం ఏందంటే మీకు ఎక్కువ వ్యూస్ కనిపిస్తాయి. అంటే మీకు రెగ్యులర్‌గా 10,000 వ్యూస్ వస్తున్నాయనుకోండి. ఒక 2,000 మంది పొరపాటున మీ వీడియో క్లిక్ చేసినా గాని అది వ్యూ లాగా కౌంట్ అయ్యి మీకు వ్యూస్ ఎక్కువ చూపిస్తాయి. 12,000 వ్యూస్ లాగా మీ వీడియో కింద చూపిస్తా ఉంటాయి. దీనివల్ల బ్రాండ్స్ మీతో కొలాబరేట్ అవ్వాలి అనుకున్నా గాని మీకు కొద్దిగా బెటర్ ప్రిఫరెన్స్ ఉంటదన్నట్లుగా యూట్యూబ్ భావిస్తుంది. అండ్ దాంతో పాటు మీకు గూడా కొద్దిగా సెల్ఫ్ మోటివేషన్ అసలు ఎక్కువ వ్యూస్ కనిపించినాయి అనుకోండి. మీరు కూడా వీడియోస్ చేయడానికి కొంచెం మోటివేట్ అయితారు కదా! మేబీ అలా భావిస్తున్నట్టుంది. దీనివల్ల నాకైతే యూజ్ అయితే అనిపించలేదు. దీనివల్ల ఇంకా మైనస్ అయితది. ఎందుకని బ్రాండ్స్ ఇప్పుడు అన్ని ఇన్‌సైట్స్ అడుగుతాయి ఖచ్చితంగా. వ్యూస్ కనిపించేవన్నీ ఫేక్ అన్నట్లు వాళ్ళు కూడా భావిస్తా ఉంటారు. మరి యూట్యూబ్ ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో వాళ్ళకే తెలియాలి. దీనివల్ల మీకు ఎక్స్‌ట్రా రెవెన్యూ ఏమైనా వస్తే మనకు బెనిఫిట్ ఉంటది. రెవెన్యూ ఏమి రాదు మీకు. మీకు 10,000 వ్యూస్ వచ్చినా అదే రెవెన్యూ, 12,000 వ్యూస్ వచ్చినా అదే రెవెన్యూ. వ్యూస్ ఎక్కువ కనిపిస్తే గాని కనిపించిన వ్యూస్‌కి మీకు డబ్బులు కూడా రావన్నమాట. రెవెన్యూ అయితే పెరగదు.